రాష్ట్ర ప్రభుత్వ అధికారులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి షాక్ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు సడన్గా లండన్ వెళ్ళారు. దోచుకున్నది దాచుకోవడానికే వెళ్ళారు అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అని ఆయన చేసిందంతా కూడా ఈరోజు సొంత ఫ్లైట్లో ఒక కాంట్రాక్టర్ ద్వారా ఆ ఫ్లైట్లో వెళ్ళి అక్కడ ఐలాండ్లో ఉండి అక్కడి నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మరి ఆయన సెక్యూరిటీ వాళ్ళని కూడా లండన్లో వెళ్ళేసి అక్కడికి వెళ్ళిన సంగతి మనందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి నేను చేశా కాబట్టి అలాంటిది ఏమైనా చేస్తున్నారేమో అనేటువంటి భయం మాత్రం వైఎస్ఆర్ పార్టీలో వాళ్ళందరికీ ఉంది కాబట్టి వాళ్ళ చేత చెప్పించడం జరుగుతూ ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారికి అలాంటి అవసరం లేదే లేదు. ఎందుకంటే ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు, నేను నా జీవితాన్ని పేద ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్లో తెలుగువారి కోసం, ప్రపంచంలో తెలుగువారి కోసమే నేను ఉన్నాను అని ఎన్నోసార్లు ఆయన చెప్పడం జరిగింది. అంతే ఇప్పుడు నీలాగా దాచుకుంటాకి మీ జగన్మోహన్ రెడ్డి లాగా లేడని సంగతి ఒక్కసారి మీ కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక మీరు 2026లో అయినా సరే కొంచెం మారండి. మీరు ఇక కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి మారాలని చెప్పేసి కూడా ఆంధ్ర వాయిస్ ద్వారా తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా చెప్తుంది ఏంటంటే రాష్ట్రం 2,93,000 కోట్లు అప్పు చేసింది 18 నెలల కాలంలోనే. ఇదంతా దీంట్లోనే దోచుకున్నారు. ఆ దోచుకున్నది దాచుకోవడానికే వెళ్ళారు అని చెప్పి మరి వైసీపీ నాయకులు చెప్తున్న మాట. మరి అంటే ముందు చెప్పినట్టుగానే అట్లాంటి చేయటానికి ఏమన్నా అవకాశం ఉందా? ఇది గవర్నమెంట్కి సంబంధించినటువంటిది. ఎవరైనా ₹1 కూడా తీసుకుంటానికి ఎట్టి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు చదువు రాని మూర్ఖులు ఉన్నారు ఆ పార్టీలో, కాబట్టే వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక గవర్నమెంట్లో ఉన్నటువంటి ₹1 అయినా సరే ఖర్చు పెట్టాలంటే దానికి అకౌంట్ కావాలి, దానికి ఆడిట్ ఉంటుంది, రకరకాలైనటువంటి అబ్జర్వేషన్లు ఉంటాయి. అంతేగాని ఊరికి తీసుకుంటాకు అనేది ఈ డబ్బులు తీసుకెళ్ళిపోయి ఫ్లైట్లో తీసుకెళ్ళి అక్కడ దాచిపెడుతుందా? ఏంటని మాట్లాడేది? ఆయన సొంత 3-4 రోజులు ఇచ్చి అన్ని పేపర్లో మీడియాలో వస్తూనే ఉంది. ఆయన ఫ్యామిలీతో వెళ్తున్నారు లండన్లో ఉంటాకి, కొంత రెస్ట్ తీసుకుంటాకని చెప్పేసి మా రోజు మీడియాలో వస్తూనే ఉంది. ఆయన దొంగసాటుకి నీలాగా పారిపోలేదే. ఒక ఊరు అని చెప్పి ఇంకో ఊరు వెళ్ళావు నువ్వు, అది మర్చిపోబాకు. ఒక దేశం వెళ్తున్నానని చెప్పి ఇంకో దేశం వెళ్ళారు మీరు గతంలో. అలాంటిది ఆయన ఇవాళ అవశ్యకత లేదు, చెప్పే వెళ్తున్నారు. ఫ్యామిలీ మొత్తం వెళ్ళి రెస్ట్ కోసం వెళ్తున్నారు. కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే మానుకోవాలి. మీరు చేసే పనులు అందరూ చేస్తారని మాత్రం అనుకోవద్దని చెప్పేసి ఈ ఆంధ్ర వాయిస్ ద్వారా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ అనుచరులకి వార్నింగ్ ఇస్తున్నామన్న సంగతి తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, టీడీపీ నాయకులు కానీ కనుక ఎదురు తిరిగారంటే మరి మిమ్మల్ని తరిమి కొట్టాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక వాళ్ళు చెప్తున్నట్టు 2,93,000 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసిందంటారా మరి ఈ 18 నెలల కాలంలో? ఇప్పుడు అప్పు చేసిందంటే ఆయన ఇంట్లోకి ఏమైనా తీసుకున్నాడా, లేదంటే మా ఇంట్లోకి ఏమైనా ఇచ్చాడా, మీ ఇంట్లోకి ఏమైనా ఇచ్చాడా? ఇది ప్రజల సంక్షేమం కోసం అప్పుడు కావాల్సినటువంటి ఇప్పుడు ప్రాజెక్ట్ ఒకసారి వెళ్ళి చూడండి, అమరావతిలో ఎంత వర్క్ జరుగుతూ ఉందో, ఎక్కడ పనులు అక్కడ జరుగుతూ ఉన్నాయి. జరగాలంటే కొంత మరి బడ్జెట్ అవసరం ఉంటుంది, ఆ అవసరం ఉంటుంది కాబట్టి తీసుకుంటారు. అందుకని మీరు ఏదో సాక్షి పేపర్లో దొంగ లెక్కలేసి 3 లక్షల కోట్లు అని చెప్పడం ఎందుకు బోగస్. మీరు సాక్షిలో చూసాం మేము. సాక్షిలో ఎవరు రాశారు? పట్టిక తయారు చేశారు. మీరు ఒక పక్క ఏమో అది 2 లక్షలు మీరే తప్పు రాస్తున్నారు. ఒక పక్క 2 లక్షల కోట్లు అని చూపిస్తారు. ఇంకో పక్క ఏమో 3.5 లక్షల కోట్లు అని చెప్తున్నారు. మీ పేపర్ ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు రాస్తున్నారో ఆ పేపరు వారికి ఒకసారి తెలియజేయండి. ఎందుకంటే ప్రజలు నవ్వుకుంటున్నారు ఇవాళ. అందరూ కూడా ఎక్కడ చూసినా కూడా సాక్షి పేపర్లు వచ్చిందని చూసి నవ్వుకుంటున్నారు. కాబట్టి ఒకసారి మన అబద్ధం చెప్పాలన్నా కూడా దానికి కొద్దిగా అది నేతి పెరక నెయ్యిలాగానే ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎక్కడ సార్ మీరు సాక్షి గురించి అంత అబద్ధాలు చెబుతున్నారని చెప్పి మీరు అంటారేంది? అది నిజాలు చెప్పడంలో ఒకే ఒక మంచిది ఏదన్నా ఉంది అంటే కనుక అదొక్క పేపర్ సాక్షి ఒకటే అని చెప్పి మరి వాళ్ళు చెబుతుంటే, మరి వైఎస్ భారతి గారు కూడా చెబుతున్నారు విలువలకి నిలబడే పత్రిక ఏదన్నా ఉందంటే కనుక సాక్షి అని చెబుతున్నారు వాళ్ళు. మరి ఎందుకంటే ఆమె చెప్పాలి, భారతి గారు దానికి కావాల్సిన రిపోర్టర్ కాబట్టి, దానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జి కాబట్టి, ఎడిటర్ కాకుండా ఆమె ఇన్ఛార్జి పూరా సాక్షి పేపర్కి. కాబట్టి ఆమె చెప్తుంది, ఆమె స్కిల్ని కాపాడుకుంటూ చెప్తూ ఉంటుంది. కానీ ఇవాళ ప్రజలెవరు కూడా ఇవాళ మేము చూస్తూ ఉన్నాం. ఆఖరికి నీ సాక్షి పేపర్ని ఒకప్పుడు ఎంత రేటు ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది?
ఒక్కసారి తెలిసి తర్వాత సర్క్యులేషన్ ఎందుకు పడిపోయింది అనేది ఒక్కసారి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తాము, ఎన్ని రోజులు సాక్షి పేపర్లు అబద్ధాలు రాస్తాము, కొంత కాబట్టి కొంతైనా ఆఖరికి మీ పార్టీ వాళ్ళు కూడా కొనేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి రేపు రాబోయే కాలంలో మీరు ఆశలు పడద్దు. మీరు ఊరికి నా పేపర్లో మేము వస్తాం, 3 సంవత్సరాలు మేము వస్తాం, 2 సంవత్సరాలు మేము వస్తామని ఊరికి డబ్బా కొడితే మాత్రం ఎవరు నమ్మరు. ఎట్టి పరిస్థితుల్లో మీరు వచ్చేది లేదు. తిరిగి మరలా 2029లో కూటమి ప్రభుత్వం వస్తుంది. అదే సార్, మీరు ఆ మాట వచ్చిద్దని మీరు అంటున్నారు. మరి వల్లభనేని వంశీ కదా, కొడాలి నాని కానీ, లేదంటే కనుక నిన్న మన అంబటి రాంబాబు కానీ వీళ్ళందరూ చెబుతుంది ఏంటంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా పనిచేయటం లేదు, ఇక్కడ వచ్చేతలకి ఎంపీ గారు సరిగ్గా పనిచేయటం లేదు. అసలు అయితే చెబుతున్నారు ఏదైతే శంకర విలాస్ ఫ్లైఓవర్ ఉందో అదంతా నా కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేస్తుంది, అది పూర్తిగా పనిచేయటం లేదని చెప్పి మరి మన అంబటి రాంబాబు గారు చెబుతున్నారు కదా. మరి అంబటి రాంబాబు అనే అతను ఒక పెద్ద జోకరు. ఎందుకంటే అతనికి జిల్లా అధ్యక్షుడు ఇచ్చాడు కాబట్టి అతని అబద్ధాలు మాట్లాడటానికి దిట్ట. గతంలో ఎన్నోసార్లు చూసాం ఆయన ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఏం మాట్లాడాడు. అప్పుడు కూడా ఇట్లాగే అధికారం ఉన్నప్పుడు కూడా అన్ని అబద్ధాలు చెప్పేవాడు, ఒక్కటి కూడా నేను చెప్పేవాడు కాదు. అదే రకంగా ఆ అబద్ధాలన్నీ కూడా వినటం వల్లే ఇవాళ మీరు ఇంటికి పోయారు. ఆ సంగతి ఒకసారి మర్చిపోకూడదు. ఈ అంబటి రాంబాబు అనేవాడు పెద్ద శని. ఎవరికి శని అంటే జగన్మోహన్ రెడ్డికి పెద్ద శని. అట్లాగే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు ఒక శని. అట్లాగే ఇక్కడ ఆ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే తప్పుడు మార్గంలో చెప్తా ఉంటారో వాళ్ళందరూ కూడా రేపు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డికి అదేమంటారు మన బొచ్చి తిరగేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుందని చెప్పేసి మీ ఆంధ్ర వాయిదా తెలియజేస్తున్నా. రీసెంట్గానే చూసాము సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదో మీటింగ్లో మాట్లాడుతుంటే వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతూ ఈసారి 200 సీట్లకు పైగా గెలుస్తున్నాం మనం, కాచుకోండి, ఈసారి దెబ్బ మామూలుగా ఉండదు అంటున్నాడు కదా. మరి ఆయన అది చాలామంది నవ్వుకుంటున్నారు. 175 సీట్లు ఉంటే 200 సీట్లు ఎలా వస్తాయండి? అక్కడే అర్థమైపోతుంది అంత బోగస్ అని. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పేసింది 2029లో కూడా ఈ పెంచము అని చెప్పేసి ఆల్రెడీ చెప్పేసిన తర్వాత నువ్వు తెలిసి కూడా 200 సీట్లు వస్తాయంటే ఏమి లేదండి. ఇవాళ మీకు అర్థమవుతుంది. ఆంధ్ర వాయిస్ ద్వారా ప్రజలందరూ తెలియజేస్తా ఉన్నాం. ఒక్కసారి మనం కూడా ఆలోచించాలి. వాళ్ళు కేవలము వాళ్ళ పార్టీ నిలబెట్టడం కోసం, ఎవరు లేడు కాబట్టి ఆ పార్టీ నిలబెట్టడం కోసం వాళ్ళు ఆడేటువంటి అబద్ధాలు. ఒక్కసారి ప్రజలందరికీ కూడా నేను చేతులెత్తి దండం పెడుతున్నా, వాళ్ళ మాటలు ఎవరు కూడా వినొద్దు. నేను ఎప్పుడైనా సరే మన అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలి. ఆయనకి మనమంతా కూడా ఏదైనా సహాయం చేయటానికి ప్రయత్నం చేద్దాం. అలాగే ఆయన ఇప్పుడు మరి 3-4 అనే పి అనేది పెట్టారు, దానికి మనం సపోర్ట్ చేద్దాం, ఆర్థికంగా బలోపేతం చేద్దాం, మన వంతు కూడా చేద్దాం. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిందంటే కొంత ఇద్దాం. ఏమవుతుంది, మనం ఎవరికి ఇస్తున్నాం? మన తెలుగు ప్రజల కోసమే ఇస్తున్నాం. కాబట్టి మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవడం కోసం తెలుగు ప్రజలందరూ భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళు కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఆర్థిక సహాయం చేసి మరి ఇవాళ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు కళని మనం నిజం చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఒక తెలుగువాడిగా పుట్టినప్పుడు మన బాధ్యత కూడా ఉంది. కాబట్టి అలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి చీడ పురుగు. ఆ చీడ పురుగుని మనం అవసరమైతే మన పత్తిశీలో కనుక ఏ రకమైతే మందు చల్లుతామో ఆ రకంగా మందు చల్లి వాళ్ళందరినీ కూడా నిలబెట్టాలి. కాబట్టి రాబోయే కాలంలో ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేయాలని, అలాగే గుంటూరు పట్టణాన్ని కూడా మరి మా యొక్క పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రపంచ స్థాయిలో దీన్ని పెద్ద సిటీగా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. శంకరాజ్ బ్రిడ్జి పునాదులండి. ఈ పునాదుల గురించి చేసేటప్పుడు నువ్వు అది అందంగా ఉందా బాగుందా లేదని చెప్తామండి. ఒక ఇల్లు కట్టేటప్పుడు మనం చూస్తే ఎట్టుంటుంది, ఇల్లు పెయింట్ వేసిన తర్వాత ఎలా ఉంటుంది, ఆ మాత్రం కూడా బుద్ధి లేనటువంటి వాళ్ళు మీ పార్టీలో ఉన్నారన్న సంగతి ఒకసారి అందరూ కూడా నవ్వుకుంటున్నారు ఇవాళ. అలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం.